ప్రగతి భవన్లో పార్టీ ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. ప్లీనరీ అజెండా ఏర్పాట్లపై చర్చించనున్నారు. అలాగే ఇటీవల విడుదలైన సర్వేల వివరాలను ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి ప్రగతి భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. చారి, ఈ సమావేశానికి సంబంధించిన వివరాలేంటి, ఏ అంశాల మీద చర్చ జరుగుతోంది, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సమావేశంలో? ప్రగతి భవన్లో కొద్దిసేపటి క్రితమే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులందరూ ప్రగతి భవన్కు చేరుకున్నారు. సమావేశం కూడా ప్రారంభమైంది. ప్రధానంగా 3 అంశాల మీద ఈ సమావేశంలో చర్చ జరగబోతుంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి కసరత్తు చేయాలనే అంశం మీద కూడా ఇప్పటికే కేసీఆర్ ఒక అంగీకారానికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ ప్లీనరీకి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉన్నా బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం వరంగల్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే పార్టీకి క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. సుమారు 10 నుంచి 12 లక్షల జనాభా సమీకరణ చేసి భారీ ఎత్తున ప్రభుత్వానికి తిరుగులేని పరిస్థితి ఉంది, ఎదురులేని పరిస్థితి ఉంది అనే ఇండికేషన్ని ఇవ్వాలని చెప్పేసి భారీ బహిరంగ సభను ఆ రేంజ్లో ఏర్పాటు చేయాలనేది ప్రధాన ఆలోచన. ఇక రెండవ అంశానికి వస్తే పార్టీకి సంబంధించినటువంటి పదవుల మీద కూడా కసరత్తు జరుగుతుంది. ఏప్రిల్ 27 నాటికి కేసీఆర్ గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి కొత్త కమిటీల్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మళ్ళీ ఇప్పటి వరకు కమిటీలు కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఇప్పుడు జరగబోయే ప్లీనరీ సమావేశంలో ఏప్రిల్ 27న జరిగే ప్లీనరీ సమావేశం కంటే ముందే మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలన్నింటిని కూడా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కమిటీలకు సంబంధించినటువంటి టైం టేబుల్ని కూడా ప్రకటించబోతున్నారు. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. అయితే ఏప్రిల్ 5వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి కసరత్తును పూర్తి చేయాలి. ఏప్రిల్ 15వ తేదీ లోపు పార్టీకి సంబంధించినటువంటి కమిటీలన్నింటినీ నియామకం చేయాలని చెప్పేసి ప్రధానంగా సూచించారు. 27 కంటే ముందు హైదరాబాద్లో 2 రోజుల పాటు పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సుమారు 20,000 మంది కార్యకర్తలు, పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ ఈ ప్లీనరీ సమావేశానికి పిలవడం, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయంతో పాటు పార్టీ చేసినటువంటి అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాల మీద కూడా ప్లీనరీ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సర్వే నివేదికను ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే ఈ ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి సర్వే నివేదికల్లో 35% కంటే తక్కువ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొంత మానసిక ఇబ్బందిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టు, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరేమో అనే ఇండికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా క్లియర్ ఇండికేషన్ ఇవ్వబోతున్నారు. సర్వేల ఆధారంగా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు అనే అంశాన్ని మీరు పక్కన పెట్టండి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని చెప్పేసి ప్రధానంగా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరికీ వివరించబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.